స్వస్తిక్ గుర్తు ఇంటి గుమ్మానికి ఎందుకు గీస్తారో తెలుసా? ఫలితం ఏంటి? హిందూ మతంలో చాలా పవిత్ర చిహ్నాలు ఉన్నాయి. ముఖ్యంగా స్వస్తిక్ కు ప్రత్యేక స్థానం ఉంది. దీన్ని ఇంట్లో గీస్తే నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ వైబ్స్ వస్తాయని చాలా మంది నమ్ముతారు. అందుకే ఏదైనా పండుగలు, శుభకార్యం సమయాల్లో అందరికీ ముందుగా స్వస్తిక్ గుర్తుకు వస్తుంది. దీపావళి వేళ కొత్త అకౌంట్ పుస్తకాలు తెరిచే వ్యాపారులైనా, షష్ఠి పూజలు జరుపుకునే గృహిణులైనా శుభకార్యాలకు స్వస్తిక్తోనే శ్రీకారం చుడతారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన స్వస్తిక్ అంటే ఏంటి? దీని గొప్పతనం ఏంటి? ఎప్పుడు, ఎలా వాడాలి? ఇప్పుడు చూద్దాం. స్వస్తిక్ గుర్తు ఎలా ఉంటుంది? స్వస్తిక్ గుర్తు చూడటానికి 4 రేఖలా ఉంటుంది. అయితే వాటిని ఒక ప్రత్యేక పద్ధతిలో సమాంతరంగా గీస్తారు. ఈ 4 రేఖలు ప్రకృతిలోని 4 దిక్కులు ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమరను సూచిస్తాయి. వాటిని గీసిన తర్వాత ఆ రేఖల చివర్లను కొంచెం కుడి వైపునకు వంపు తిప్పుతారు. ఇలా చేస్తే అదృష్టం కలిసి వస్తుందని, అంతా మంచే జరుగుతుందని చాలా మంది నమ్మకం. అందుకే ఈ గుర్తుకు అంత పవిత్ర స్థానం ఇచ్చారు. స్వస్తిక్ పదానికి అర్థం ఏంటి? స్వస్తిక్ అనే పదంలో 3 సంస్కృత పదాలు దాగున్నాయి. అవేంటంటే సు, అస్, క. ఇక్కడ సు అంటే మంచి అని అర్థం, అస్ అంటే ఉనికి అని అర్థం, క అంటే చేసేవాడు అని అర్థం. ఈ 3 పదాలను కలిపితే స్వస్తిక్ అంటే మంచిని, శుభాన్ని కలిగించేదనే అర్థం వస్తుంది. గుమ్మానికి స్వస్తిక్ ఎందుకు పెడతారు? జ్యోతిష్య శాస్త్రం, వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అయినా, నెగటివ్ ఎనర్జీ అయినా మెయిన్ డోర్ నుంచే వస్తుంది. అయితే స్వస్తిక్ ఒక రక్షణ కవచం లాగా పనిచేస్తూ నెగటివ్ శక్తులను తిప్పికొడుతుంది. కేవలం పాజిటివ్ వైబ్రేషన్స్ మాత్రమే లోపలికి వచ్చేలా చేస్తుంది. ఇల్లు ఎప్పుడూ ప్రశాంతంగా, సంతోషంగా, సిరి సంపదలతో కళకళలాడుతూ ఉండాలంటే గుమ్మం పైన స్వస్తిక్ గుర్తు గీయాలని సూచిస్తారు. ఇలా చేస్తే పేదరికం, రోగాలు, దురదృష్టం వంటివి ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయని నమ్ముతారు. జ్యోతిష్యం ప్రకారం స్వస్తిక్ ను పసుపుతో గీయడం ఇంకా మంచిది. ఎందుకంటే పసుపులో బ్యాక్టీరియా, వైరస్లు, నెగటివ్ శక్తులను తరిమికొట్టే శక్తివంతమైన ఆయుర్వేద లక్షణాలు ఉన్నాయి. అందుకే పసుపుతో స్వస్తిక్ గీయడం చాలా శ్రేయస్కరం. స్వస్తిక్ ను ఏ దిక్కులో గీయడం మంచిది? ఇంటి గుమ్మంపై స్వస్తిక్ ఉండటమే కాదు, సరైన దిక్కులో గీయడం చాలా ముఖ్యం. వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తరం లేదా ఈశాన్యం దిక్కులు చాలా ఉత్తమమైనవి. ఈ దిక్కుల్లో స్వస్తిక్ ను గీయడం వల్ల దైవ ఆశీస్సులు లభిస్తాయని, కుటుంబం సురక్షితంగా, సంతోషంగా ఉంటుందని నమ్ముతారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.